అమెరికా వరుసబెట్టి షాకులు ఇస్తోంది. విద్యార్థులకు సంబంధించి వీసాల ఇంటర్వ్యూలని తాత్కాలికంగా ఆపేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కొత్తగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ని తాత్కాలికంగా నిలిపేశారు. ఈ మేరకు మంగళవారం యూఎస్ ఎంబసీలకి దౌత్య కేబుల్ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు మరింత కఠినం చేసే దిశగా డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం సిద్ధమవుతోంది. విదేశీ విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీ మీద అమెరికా దృష్టి పెడుతుండటంతో వివిధ దేశాల నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు చాలామంది యూఎస్లో తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ ఉత్తర్వులు తక్షణ అమల్లోకి వస్తాయి. అవసరమైనటువంటి సామాజిక మాధ్యమ ఖాతాల పరిశీలనకు సన్నాహాలు జరుగుతున్నాయి. తదుపరి ఆదేశాలు జారీ చేసేదాకా దౌత్య విభాగాలు అదనంగా ఎటువంటి వీసా అపాయింట్మెంట్లను ఎఫ్ఎంజే అనుమతించమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సవివరంగా మరిన్ని నిబంధనలు త్వరలో అందే అవకాశం ఉంది. ఇప్పటికే బుక్ చేసుకున్న ఇంటర్వ్యూలు ప్రణాళిక ప్రకారం కొనసాగుతాయి. అదే సందర్భంలో తమ విద్యా సంస్థలో చదివే అంతర్జాతీయ విద్యార్థులు గైర్హాజరు ఆధారంగా కూడా వీసాలు రద్దు చేస్తామని అమెరికా తెలిపింది. భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం ఎక్స్ ద్వారా ఈ ప్రకటన చేసింది. విద్యా సంస్థ నుంచి డ్రాప్ అవుట్ అయినా, తరగతులు ఎగ్గొట్టినా, ఆయా విద్యా సంస్థలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా స్టడీ ప్రోగ్రామ్ నుంచి వెళ్ళిపోయినా విద్యార్థి వీసా రద్దు అవుతుంది. భవిష్యత్తులో ఎలాంటి అమెరికా వీసాలకైనా వీరు అర్హత కోల్పోతారు. సమస్యల బారిన పడకుండా ఉండాలంటే నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని మీ విద్యార్థి వీసాను కొనసాగించుకోండి అంటూ యూఎస్ ఎంబసీ వెల్లడించింది. గత ఏడాది అమెరికా రికార్డు స్థాయిలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు భారతీయ విద్యార్థులకే పెద్ద సమస్య.